టాలీవుడ్ మన్మధుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జున అప్పట్లో ఎంతోమంది అమ్మాయిలకి కలల రాకుమారుడిగా మారాడు. ఇప్పటికీ నాగార్జున అంటే కొందరు పడి చచ్చిపోతుంటారు. టాలీవుడ్ మన్మధుడు ట్యాగ్కి తగ్గినట్టుగానే 64 ఏళ్ల వయసులోనూ ఆయన చెక్కు చెదరని లుక్ను మెయింటైన్ చేయడం ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటుంది. ఈయన సినిమా ఇండస్ట్రీలో 40 ఏళ్లుగా ఉంటున్నాడు. ఎలాంటి సినిమా తీస్తే హిట్ అవుతుంది, సక్సెస్ ఫార్ములా ఎలా ఉంటుంది, జనాల్లోకి సినిమా వెళ్ళాలంటే ఎలాంటి కథలను ఎంచుకోవాలి, కథకు సరిపడా మసాలా ఎలా తయారు చేసుకోవాలి, ఏ దర్శకుడితో సినిమా తీస్తే విజయం సాధిస్తారు, కొత్త వారిని ఎంకరేజ్ చేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయి, పాత వారితో వెళ్తే ఎలాంటి సినిమాలు దక్కుతాయి అనే విషయం చాలా బాగా తెలుసు. రీసెంట్గా నాసామిరంగా అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు నాగార్జున. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇదొక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ అని ప్రేక్షకుల దగ్గర నుంచి పాజిటివ్ రివ్యూలను సంపాదించుకున్నారు. ఈ మూవీకి కీరవాణి సంగీతాన్ని అందించగా చంద్రబోస్ పాటలు రాశారు. నాసామిరంగా సినిమా త్వరగా అయిపోవడానికి కీరవాణి కూడా ఒక కారణమని, తనే సినిమాకు స్టార్ అని నాగార్జున ఇప్పటికే ప్రశంసించారు. ఇక మూవీ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నాగార్జున, కీరవాణి, చంద్రబోస్ కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. అందులో తన మందు కహానీల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు కీరవాణి. నేను చక్రవర్తి దగ్గర జాయిన్ అయినప్పుడు నాకంటే మనో, ప్రసన్న కుమార్ సీనియర్లు. నన్ను ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు. నువ్వు ఇప్పుడే వచ్చావు కాబట్టి పార్టీ ఇవ్వాలని అన్నారు. నేను అప్పటికి మందు తాగలేదు. మందు పార్టీ కావాలంటే నా పేమెంట్తో పార్కింగ్లో చీకటిలో వారికి పార్టీ ఏర్పాటు చేశాను. బ్రాందీ తెప్పించాను. నువ్వు కూడా తాగాలి, అప్పుడే పార్టీ అన్నారు. నేను స్పాన్సర్స్ కదా అంటే లేదు తాగాలి అని బెదిరించారు. ఫస్ట్ సిప్ టేస్ట్ ఎలా ఉందంటే చనిపోయిన ఎలుకను గ్లాస్ నీళ్ళలో వేసి ఒక రోజంతా నానబెడితే ఎలా ఉంటుందో అది బ్రాందీ టేస్ట్. ఎందుకు తాగుతున్నారు, ఇది టేస్ట్ బాగాలేదు అన్నాను అంటూ బ్రాందీ టేస్ట్ గురించి కీరవాణి వివరించగానే నాగార్జున, చంద్రబోస్ పడిపడి నవ్వుకున్నారు. ఇక ఆ స్టోరీ కంటిన్యూ చేసిన కీరవాణి అక్కడ కారపూస పెట్టారు. మందు తాగే వాళ్ళు 2 సిప్స్కు కొంచెం వేసుకుంటారు. నేను ఒక సిప్ తాగి ప్లేట్ అంతా ఖాళీ చేశాను. మందు తాగిందేమీ లేదు కానీ ప్లేటు ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత జగదీష్ ప్రసాద్, నేను, వేటూరి గారు ఒక బ్యాచ్. అప్పుడు రమ్ ఎక్కువగా అలవాటు అయింది. 10-15 సార్లు తాగాను. తర్వాత ఒక గుడికి వెళ్ళి మానేశాను. ఎందుకో నాకు మానేయాలని అనిపించింది. నేను మానేసిన తర్వాత రోజు నాకు మ్యూజిక్ డైరెక్టర్గా ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అది నేను ఆశీర్వాదం లాగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఏడాదికి నాకు పెళ్ళయింది. నా భార్యకు మందు తాగే వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. అప్పటికే నేను మందు మానేశాను కాబట్టి అలా కలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదు అంటూ మందు మానేయడం వల్ల తనకు కలిగిన లాభాల గురించి చెప్పారు కీరవాణి. ఇక చివరిసారిగా తన స్నేహితుడి పెళ్లిలో తాగానని, 1990 నుంచి మందుకు దూరంగా ఉంటున్నానని తెలిపారు కీరవాణి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి తర్వాత మ్యూజిక్ డైరెక్షన్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకున్నారట ఈ సీనియర్ మ్యూజిషియన్. కానీ RRR వరకు వెయిట్ చేశారు. చివరికి ఆ RRR వల్లే తెలుగు సినిమాకు ఆస్కార్ను తీసుకురాగలిగారు. అంతేకాకుండా రిటైర్మెంట్ ఆలోచనను కూడా పక్కన పెట్టేశారు. నాగార్జున, కీరవాణి కాంబినేషన్లో పలు మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. తాజాగా విడుదలైన నాసామిరంగాకు కూడా కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అయిందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో నాగార్జున అందం, ఎనర్జీ సీక్రెట్ల గురించి కీరవాణి అడిగారు. అసలు మీరు ఏం తింటారు, ఏం చేస్తారు, ఇలా ఎలా ఉండగలుగుతున్నారు అని నాగ్ని అడిగేశాడు. ఈ ప్రశ్నకు మన మన్మధుడు సమాధానం ఇస్తూ, నేను రోజు రాత్రి భోజనం మానేస్తానని అందరూ అనుకుంటారు. కానీ నేను రాత్రి భోజనం చేస్తాను. రాత్రి 7 గంటల లోపే ఈ భోజనం చేస్తాను. రైసు, కూరగాయలు, చికెను, మటన్ అన్నీ తింటాను. అయితే అవన్నీ చాలా క్రమశిక్షణతో భోజనాన్ని ఆస్వాదిస్తాను అని నాగార్జున అన్నారు. ఆరోగ్యం, ఫిట్నెస్కు టిప్స్ ఏమీ లేవు. మన రోజువారీ జీవన విధానమే ఆరోగ్యంగా, పుష్టిగా ఉంచుతుంది. అలాగే వైట్ రైస్ తినను, ఓన్లీ బ్రౌన్ రైస్ మాత్రమే తింటాను. నెయ్యి వేసుకొని భోజనం చేస్తాను. ప్రతిరోజు 3 ఆకుకూరలతో కర్రీస్ ఉంటాయి. భోజనంలో పెరుగు ఉంటుంది. తొక్కు పచ్చడి ఎక్కువగా తింటాను. కడుపు నిండా భోజనం చేస్తాను. కడుపు ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోను అని నాగార్జున తెలిపారు. అయితే పుష్టిగా భోజనం చేసినప్పటికీ ప్రతిరోజు వర్కౌట్ చేస్తాను, లేకపోతే మెటబాలిజం పెరిగిపోతుంది. 35 ఏళ్లుగా ఎక్సర్సైజులు చేస్తుంటాను. రాత్రి 2 పెగ్గులు వేసి పడుకుంటాను. అలాగే స్వీట్ తినకుండా నిద్రపోను అని నాగార్జున చెప్పారు. నాకు చెప్పిన సీక్రెట్స్ విని అందరూ షాక్ అవుతున్నారు. నాగార్జున అక్కినేని 1961లో తన 8 నెలల వయసులో వెలుగునిడలు సినిమా కోసం కెమెరా ముందుకు వచ్చారు. 1986 సంవత్సరంలో విక్రమ్ సినిమాతో హీరోగా టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి నాసామిరంగ వరకు అనేక రకాల పాత్రల్లో నటించారు. ఇప్పటికీ 64 ఏళ్ల వయసులో ఆయన కనిపించే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఇటీవల బిగ్ బాస్ ఏకతాటిగా జరిగిన నాసామిరంగ చిత్రాల షూటింగ్ తర్వాత కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకున్న నాగ్ నెల రోజుల క్రితమే ఫ్యామిలీతో మాల్దీవ్ పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు.
అయితే ఈలోపు అక్కడి ప్రభుత్వంలోని మంత్రులు మన దేశంపై ప్రధాని మోదీపై అసభ్యకరంగా మాట్లాడడంతో మన దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అదే సమయంలో చాలామంది సెలబ్రిటీలు, సాధారణ పౌరులు ఘాటుగా స్పందించడంతో సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదం ట్రెండింగ్లోకి వచ్చింది. అదేవిధంగా మాల్దీవ్స్కు బదులు లక్షద్వీప్ వెళ్లాలని ప్రధాని మోదీ కోరడంతో చాలామంది అక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మీడియా ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ మాల్దీవ్స్ చేసిన పని ఏమాత్రం సహించదగినది కాదని, మన ప్రధానిపై వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. సంక్రాంతి పండుగ అయ్యాక 17, 18 తేదీలలో నాకు చాలా ఇష్టమైన మాల్దీవ్స్కు వెళ్ళాలని అనుకున్నా. ఇప్పటికే చాలాసార్లు వెళ్ళాను, కానీ ఇప్పుడు నా పర్యటన రద్దు చేసుకున్నా. త్వరలో లక్షద్వీప్కు వెళ్తానని నాగార్జున చెప్పుకొచ్చారు. ఇకపై మనమంతా అక్కడికే వెళ్ళాలని సూచించారు. దీంతో నాగార్జున తీసుకున్న నిర్ణయంపై కూడా సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక త్వరలో నాగార్జున బిగ్ బాస్ ఓటీటీ షో హోస్ట్గా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై అయితే క్లారిటీ రావాల్సి ఉంది.